నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో కలకలం, శ్రీవారి క్యూలైన్లో భక్తురాల్ని కాటేసిన పాము. పాత బస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్, నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని సర్కార్ డెడ్ లైన్. అక్షరాలు అంగడి సరుకయ్యాయి. యూపీలో ప్రభుత్వ నోటు పుస్తకాలు కిలో ₹4కే విక్రయం. టీ20 వరల్డ్ కప్ టీమిండియాకు షాక్, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ చిత్తు. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన పంజా, ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో వణికిస్తున్న చలి. ఇక వివరాలు చూస్తే తిరుమలలో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న క్యూలైన్లలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. గోవింద నామస్మరణతో మారుమోగే క్యూలైన్లలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఒక భక్తురాల్ని పాము కాటేయడం ఇప్పుడు తిరుమలలో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో పాము ప్రత్యక్షమైంది. తెలంగాణకు చెందిన మౌనిక అనే భక్తురాలు క్యూలైన్లో ముందుకు కదులుతున్న సమయంలో ఒక్కసారిగా పాము మౌనిక కాలుపై కాటేసింది. ఊహించని ఈ పరిణామంతో తోటి భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది వెంటనే మౌనికను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి దృష్ట్యా ఆమెను మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ లేదా రుయా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. సాధారణంగా తిరుమల కొండ శేషాచలం అడవుల మధ్య ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. కానీ అత్యంత రద్దీగా ఉండే ₹300 క్యూలైన్లోకి పాము రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు క్యూలైన్ల నిర్వహణలో భద్రతా లోపాలున్నాయా, పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరగడం లేదా అనే ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పుణ్యక్షేత్రానికి వచ్చి ఇలాంటి ప్రమాదానికి గురవడం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. టీటీడీ ఎక్కడైనా క్యూలైన్ల వద్ద పారిశుద్ధ్యం మరియు భద్రతను మరింత కఠినతరం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా రేపు సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1537 కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించేది లేదని అధికారులు ముందే స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా రేపు సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. అయితే కొంతమంది ఎగ్జామ్ హాల్కి ఆలస్యంగా రావడంతో వారిని గేటు దగ్గరే ఆపేశారు సిబ్బంది. లోపలికి పంపించాలని గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నారు విద్యార్థులు. ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైందని, ఈసారికి అనుమతించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. సిబ్బంది అనుమతించకపోవడంతో విద్యార్థులు కంటతడి పెట్టారు. ఈ ఒక్కసారికి అనుమతించాలని గేటు దగ్గర నిలబడి కన్నీరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 5,31,275 మంది మొదటి సంవత్సరం విద్యార్థులుండగా 5,26,264 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించబోరని, ముందే సెంటర్కు చేరుకోవాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఏపీ శాసనమండలి వేదికగా రాజకీయ రచ్చ మొదలైంది. ఇందాపూర్ హెరిటేజ్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో సభ దద్దరిల్లిపోయింది. ఇందాపూర్ మరియు హెరిటేజ్ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజ్ తిరస్కరించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ పోడియం వైపు దూసుకెళ్లారు. సభలో గందరగోళం నెలకొనడంతో చర్చకు అవకాశం లేని పరిస్థితిలో చైర్మన్ సభను తాత్కాలికంగా వాయిదా వేశారు. మండలి ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు హెరిటేజ్ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. చర్చకు పట్టుబట్టినప్పటికీ రూల్స్ ప్రకారం వాయిదా తీర్మానం అనుమతించలేమని చైర్మన్ స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. మరోవైపు అధికార పక్షం కూడా వైసీపీ తీరును తప్పుపడుతోంది. ప్రజల సమస్యల కంటే రాద్ధాంతం చేయడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని విమర్శిస్తోంది. అటు వైసీపీ మాత్రం ప్రభుత్వం చర్చకు భయపడుతోందని, వాస్తవాలు బయటకొస్తాయనే కారణంతోనే చర్చను అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది.
ప్రస్తుతానికి సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే వేడి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగిస్తారా లేదా ప్రభుత్వం చర్చకు అంగీకరిస్తుందా అనేది వేచి చూడాలి. ఆర్డర్లో పెట్టమని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ రకంగా వాళ్ళు వచ్చి పోడియం మీద మీ మీద దాడి చేసేలాగా ఆర్డర్లో పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇది మంచి సంప్రదాయం కాదు అధ్యక్ష. భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా పాత బస్తీ ప్రజలకు ఒక బిగ్ అప్డేట్. ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన పాత బస్తీ మెట్రో లైన్ ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. మెట్రో 2వ విడత పనుల్లో భాగంగా ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. పాత బస్తీ మెట్రో భూసేకరణ ప్రక్రియను కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు సాగే ఈ 5.5 కిలోమీటర్ల లైన్పై ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కాకూడదని, బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకత ఉండాలని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాత బస్తీ నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో భాగంగా పాత బస్తీ లైన్ నిర్మాణం ఇప్పుడు టాప్ ప్రయారిటీగా మారింది. గతంలో అనేక సాంకేతిక మరియు భూసేకరణ ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా దారిలో ఉన్న మతపరమైన కట్టడాలు, వారసత్వ కట్టడాలకు నష్టం కలగకుండా డిజైన్లలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భూసేకరణకు సంబంధించి 1 మంత్ డెడ్ లైన్ విధించడంతో ఇక జేసీబీలు రంగంలోకి దిగడమే తరువాయని తెలుస్తోంది. నెల రోజుల్లో భూసేకరణ పూర్తయితే వచ్చే కొన్ని నెలల్లోనే పిల్లర్ల నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పాత బస్తీ మెట్రో అందుబాటులోకి వస్తే చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే భక్తులు, పర్యాటకులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాగులో పడిపోయింది. ఉట్నూరు మండలంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉట్నూరు మండలం షాంపూర్ బ్రిడ్జ్ వద్ద వాగులో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన వాహనం. బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. షాంపూర్ బ్రిడ్జి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో నేరుగా వాగులోకి పడిపోయింది. బస్సు పడిన సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దలింది. స్థానికులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారు, డ్రైవర్ అజాగ్రత్తే కారణమా లేక సాంకేతిక లోపమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు 80% పూర్తయినా మిగిలిన 20% పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ఖజానాలో సరిపడ నిధులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గత పాలకుల తప్పిదాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి ప్రాజెక్టులకు నిధులు లేవంటున్న ప్రభుత్వం మరి పార్టీ ప్రచారాలకు, ఇతర కార్యక్రమాలకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని ఆవేదన, మరోవైపు నిధుల మళ్లింపుల ఆరోపణలు. ఈ నేపథ్యంలో అసలు రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం అప్పుల వడ్డీలకే సగం ఆదాయం పోతోందని చెప్తోంది. 80% పూర్తయిన ప్రాజెక్టులను గాలి కుదిలేసి కొత్త పథకాలకు నిధులు ఎలా కేటాయిస్తారని సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నారన్న ఆరోపణలపై అధికార పక్షం ఇప్పటివరకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. నిధుల వివాదంపై ప్రభుత్వం ఇచ్చే తదుపరి వివరణ కోసం వేచి చూడాలి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా మరో ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో సింగపూర్లోని ప్రతిష్టాత్మక సంస్థలతో యూపీ ప్రతినిధి బృందం కీలక చర్చలు జరిపింది. నైపుణ్య భారత్, నైపుణ్య యూపీ దిశగా అడుగులు పడుతున్నాయి. సింగపూర్లోని ఐటీఈ ప్రధాన కార్యాలయం మరియు ఐటీఈ కాలేజ్ సెంటర్లను సందర్శించిన యూపీ బృందం ఏవియేషన్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు డేటా సెంటర్ ఆపరేషన్లలో శిక్షణపై చర్చలు, ప్రతి జిల్లాలో స్థాపించబోతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ జోన్ల గురించి వివరణ, సింగపూర్ ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ భాగస్వామ్యంతో యూపీ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వృత్తి విద్యా కోర్సులు, ఉత్తరప్రదేశ్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే వ్యూహంలో భాగంగా సింగపూర్ పర్యటనలో ఉన్న అధికారులు ఐటీఈఎస్ టీంతో సుదీర్ఘంగా చర్చించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ రంగాల్లో నిపుణులైన శ్రామిక శక్తిని ఎలా తయారు చేయాలో చర్చించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంప్లాయ్మెంట్ జోన్ల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జోన్లలో నైపుణ్య శిక్షణ మరియు కెపాసిటీ బిల్డింగ్ కోసం సింగపూర్ యొక్క సాంకేతిక సహకారం తీసుకోవాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా యూపీలోని యువతకు కేవలం స్వదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అధికారులు భావిస్తున్నారు. పారిశ్రామికీకరణలో వేగం పుంజుకుంటున్న తరుణంలో ఈ సింగపూర్ మోడల్ నైపుణ్య శిక్షణ యూపీకి ఎంతగానో ఉపయోగపడనుంది. నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కోవూరు వారధి సెంటర్ సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై ఒక సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన భారీ లారీ డివైడర్ను వేగంగా ఢీకొట్టి అవతల వైపు ఉన్న జనావాసాల్లోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా కోవూరు వారధి సెంటర్ ముంబై నేషనల్ హైవే అతివేగంగా వస్తున్న సిమెంట్ లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. డివైడర్ను దాటుకుని రోడ్డు పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి దూసుకుపోవడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారు ప్రాణాపాయం నుంచి త్రుట్లో తప్పించుకున్నారు. అయితే ఇంటి గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కోవూరు ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని ఆవేదన చెందుతున్నారు. భారీ వాహనాలు జనావాసాల మధ్య ఉన్న రోడ్లపై కూడా అతివేగంతో వెళ్తున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళని అడిగితే మనకు క్లారిటీ వస్తుంది. మేము అక్కడి నుంచి వచ్చి 1 గంట అప్పుడు మేము లేచి ఏంటి దబ్బని సౌండ్ వచ్చింది. ముందు మామూలుగా అప్పుడప్పుడు పంచర్లు అవుతా ఉంటాయి లారీలు వెనక. సరేలే పంచర్లు అయిందిలే అని అనుకున్నాము. మా ఇంటి పక్కన ఒక అబ్బాయి వచ్చి మామ మీ ఇల్లెక్కేసింది లారీ అనలేకే మా ఆయన పరిగెత్తుకుంటా వచ్చాడన్న. పరిగెత్తుకుంటా వచ్చేటప్పటికి ఆ లారీ ఇంటి మీద నుంచి దోసుకొని వచ్చేస్తుంది. కింద వాళ్ళిద్దరు ఉండిపోయి ఉన్నారు, మా పెదబాబు పెదమ్మ. వాళ్ళని మా ఊళ్ళో లాగారు బయటికి. లారీలో అబ్బాయిని కూడా మా ఆయనే లాగాడు. ఆయన పేరు మౌలాలి మస్తానమ్మ. హాస్పిటల్లో ఉండారన్న. కొంచెం నరాలు ఏదో చిట్లున్నాయంట. ఎక్స్రేలు తీస్తా ఉన్నారు. మా తల దగ్గర దెబ్బలు ఉందంట. ఆపరేషన్ చేయాలి. అటు పోయే లారీ అన్నది తాడిపత్రి నుంచి వస్తుందంట, నెల్లూరుకి పోతుంది. అక్కడ నుంచి డివైడర్ కొట్టుకొని డివైడర్ నుంచి లోపల ఇంటి మీదకి వచ్చేస్తుంది అన్నదే. ఆ సౌండ్ కూడా భయంకరంగా వచ్చింది. ఆ సౌండ్కి లేచి పరిగించాము.
ఉత్తరప్రదేశ్లో విద్యా వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పేద విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన నోట్ పుస్తకాలు, అక్షరాలు దిద్దాల్సిన చోటు నుండి అంగడి సరుగ్గా మారిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని విద్యాశాఖ నిల్వ ఉంచిన వేల సంఖ్యలో నోట్ పుస్తకాలు బహిరంగ మార్కెట్లో కిలోల లెక్కన అమలవుతున్నాయి. ప్రభుత్వ ముద్ర ఉన్న ఈ పుస్తకాలను చిత్తు కాగితాల ధరకు విక్రయిస్తుండడం కలకలం రేపింది. ఒక అప్రమత్తమైన పౌరుడిచ్చిన సమాచారం మేరకు పోలీసులు జరిపిన దాడుల్లో షాకింగ్ నిత్యాలు బయటపడ్డాయి. సుమారు 15,000 నోట్ పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పంపిణీ చేయాల్సినవి. మార్కెట్లో ఒక్కో పుస్తకం విలువ 10,000 రూపాయలు ఉంటే ఇక్కడ మాత్రం కేవలం 4 రూపాయలకే కిలో చొప్పున విక్రయిస్తున్నట్టు తేలింది. ఈ వ్యవహారంలో విద్యాశాఖలోని కింది స్థాయి సిబ్బంది నుండి పై స్థాయి అధికారుల వరకు ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పిల్లల చదువులతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. सरकारी किताबों से लदा हुआ बंडल, ये देखिए कौन सी किताबें ये भी आपको दिखाते हैं। समग्र शिक्षा कक्षा 4 के लिए कला की पाठ्य पुस्तक, और ये निःशुल्क वितरण है 2026-27 की किताबें हैं। ये पूरा ट्रक भरा हुआ है। ये देखिए यहाँ कबाड़ की दुकान है, कबाड़ की दुकान पे ये किताबें आई हैं। भैया T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో భారత్ జట్టుకు చేదు ఆరంభం ఎదురైంది. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేళ్లా కూలిపోయింది. ముఖ్యంగా పవర్ ప్లేలో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడం జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యాన్ని ఓటమికి ప్రధాన కారణంగా పేర్కొన్నాడు. భారీ లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలోని మ్యాచ్ గెలవలేం, కానీ వికెట్లు కోల్పోతే అక్కడే ఓడిపోతాం. మా విషయంలో అదే జరిగిందని ఆయన విశ్లేషించాడు. అయితే బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించి 5 వికెట్లు పడగొట్టారని ప్రశంసించాడు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని పుంజుకుంటున్నామని సూర్య ధీమా వ్యక్తం చేశాడు. చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న తదుపరి మ్యాచ్లో తమ దూకుడైన ఆట తీరును కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. తాజా ఓటమితో భారత్ నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. దీంతో సెమీఫైనల్లో ఆశలు సజీవంగా ఉండాలంటే తదుపరి మ్యాచ్లో జింబాబ్వేపై భారీ తేడాతో గెలవడం అత్యంత కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు ఏపీ తీరానికి కమ్మేస్తోంది. రాగల 24 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. అటు వర్షాలు, ఇటు చలిగాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ తీర ప్రాంత జిల్లాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పొడి గాలులు వీచనున్నాయి. దీనివల్ల రాబోయే 2 రోజుల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల మరియు ఉమ్మడి గోదావరి జిల్లాలో అవకాశం మేఘావృతమై ఉంటుంది. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు మొదలయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. మరోవైపు తెలంగాణలో వాతావరణం భిన్నంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ ఉత్తర భారత నుండి వీస్తున్న చలిగాలులకు తోడు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా చలిపూలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు మరియు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉంది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలోని నీలంపేట గ్రామంలో ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చేరుకున్న స్పీకర్కి గ్రామ మహిళలు హారతులతో, యువత బాణాసంచా మోతలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు నందమూరి తారక రామారావుని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే తనను పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అతి చిన్న వయసులోనే మంత్రిగా అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. కేజీ బియ్యం ₹2 పథకం, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన స్మరించుకున్నారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపన ద్వారా మహిళా విద్యకు ఆయన పెద్దపీట వేస్తారని తెలిపారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై స్పందిస్తూ గత ఏడాది నీలంపేట అభివృద్ధి కోసం ₹41,50,000 మంజూరు చేశానని, అందులో రోడ్ల పనులు పూర్తయ్యాయని, శ్మశాన వాటిక పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఈ ఏడాది మరో 6 రోడ్ల నిర్మాణానికి ₹30 లక్షల కేటాయించినట్లు వెల్లడించారు. త్వరలోనే డిగ్రీ కాలేజ్ రోడ్డు నుండి గ్రామం వరకు మిగిలిన రోడ్డు పనులకు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ చింతకాయల రాజేష్, టీడీపీ నాయకులు బోలెం శ్రీనివాస్, వెంకీనాయుడు, జెడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, శ్రీ రంగస్వామి, బోలెం రాంప్రసాద్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే నాకు తల్లి తండ్రి తర్వాత నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. మీ అందరికీ తెలుసు, నేను చిన్నప్పుడు చదువుకున్న తర్వాత డిగ్రీ పాస్ అయ్యాను. డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు అప్పుడు 25 సంవత్సరాలు. ఇప్పుడైతే 70 వచ్చాయి నాకు. ఇప్పుడే నేను కుర్రోడ్ని కాదు, 70 సంవత్సరాలు వచ్చాయి నాకు. 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించారు హైదరాబాద్. పిలిపించి రమ్మంటే వెళ్ళాను. రామారావు గారి ఇంటికి వెళ్తే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, పోటీ చేస్తామని అడిగారు. అప్పుడు నాకు ఎమ్మెల్యే అంటే తెలియదు, రాజకీయాలు తెలియదు. తాతయ్య గారు చనిపోయారు అప్పుడే, లక్షాపతి గారు. సార్ నాకు రాజకీయాలు తెలియదు సార్, ఎలాగంటే పోటీ చేయవా అన్నారు. సరే మీరు చెప్తాను కాబట్టి పోటీ చేస్తున్నాను. అప్పుడు వచ్చి నర్సీపట్నం వచ్చి ఎమ్మెల్యేకి పోటీ చేశాను. మరి ఇవాళ రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానంటే మా తాతయ్య గారు, మా నాన్నగారు, తర్వాత ఎన్టీ రామారావు గారే అని ఎప్పుడు కూడా. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.